అడుగు అడుగునా ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత నిజంగా అంత సున్నితమైన మనసే ఉంటే కట్టుకున్న భర్త చనిపోయాడని తెలియగానే అక్కడికక్కడే గుండె చచ్చిపోవాలి. కానీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆవిడ కొంచెం కూడా చెలించలేదు. పోయిన మొగుడు పోతే పోయాడనుకుని ఆఫీసు కూడా వెళ్తోందంటే ఏమనుకోవాలి? కదిపితే చాలు మనసు మమత ప్రేమ అభిమానం మంచితనం మానవత్వం అంటూ సీడీ ప్లే చేసేస్తుంది. నిజంగా మీ నాన్న మీద అభిమానమే ఉంటే ఇలా గడప దాటి బయటికి వెళ్ళేదా? ఎంతసేపు భర్త కన్నా తాత కాని తాత ఆ మోహన్ వ్యాపారమే ముఖ్యమావిడికి. ఇంతకాలం భర్త మీద ప్రేమ ఉన్నట్టు నటించి అందరినీ మోసం చేసింది. భర్త మీదే ప్రేమ లేని మీ అమ్మకి నీ మీద ఎందుకుంటుంది మిత్ర? నిజమేనంకుల్, ఇంతకాలం మనసులో ఎక్కడో తెలియకుండా అమ్మ అనే గౌరవం ఉండేది. కానీ డాడీ విషయంలో ఆమె రియాక్షన్ చూశాక చిచి ఆ మోహన్ చూడాలంటేనే కంపరంగా ఉంది. అదొక్కటే కాదుగా నీకు. ఒకవైపు మీ అక్క విజయ విహారం, మరొక వైపు మీ తాతాజీ గారి అధికార దాహం, నీ మీద అజమాయిషి. నీలాంటి ఇండివిడ్యువాలిటీ ఉన్న మనిషి ఇవన్నీ తట్టుకుని ఆ ఇంట్లో ఉండడం కష్టమే. మరేం పర్వాలేదు, ఇలాంటి చిన్న చిన్న హర్డిల్స్ వస్తూనే ఉంటాయి. అయినా నీకు పైనున్న రేఖ ఆంటీ ఆశీస్సులున్నాయి, వెనకాల నేనున్నాను. మీ వాళ్లంతా కలిసి ప్రపంచం కళ్ళు కప్పగలరేమో కానీ మనల్ని మాత్రం మోసం చేయలేరు. ఎప్పటికైనా విజయం మనదే. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నీ రూట్లో నువ్వు ప్రొసీడ్ అయిపో. ఉదయాన్నే ఎక్కడికి బయలుదేరావు? బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి అని అడగకూడదు మిత్ర. నాకు అలాంటి పిచ్చి సెంటిమెంట్లు లేవులే. ఫ్యాషన్ ప్యారెడ్కి వెళ్తున్నట్టు సోగ్గా తారై బయటికి వెళ్ళడం అంత అవసరమా? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. దేనికి? నువ్వు వెళ్ళకపోయినంత మాత్రాన ఆఫీస్లో పనులేమీ ఆగిపోవు, ప్రళయం వచ్చి ప్రపంచమేమీ మునిగిపోదు. నువ్వు లేనప్పుడు ఎలా నడిచిందో ఆఫీస్ ఇప్పుడు అలాగే నడుస్తుంది. మిత్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
అర్థం కాకపోవటానికి నీ పెద్ద కూతురులా నేనేమి కవిత్వాలు చెప్పడం లేదే. చాలా సింపుల్గా మామూలు మాటల్లో ఆఫీస్కి వెళ్ళొద్దు అని చెప్తున్నాను. మిత్ర, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. అమ్మని ఎక్కడికి వెళ్తున్నావని నిలదీయడం ఒక తప్పైతే నా ప్రస్తావన తేవడం మరో తప్పు. నా తప్పులెంచే లెవెల్ నీకు లేదు గాని ఈవిడ గారు ఏదో రకంగా బయటికి వెళ్ళాలని కాకపోతే డాడీ చనిపోయి సంవత్సరం అయినా కాలేదు, ఇంట్లో ఓ మూల కూర్చోకుండా అర్జెంటుగా ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందంట? అదే ప్రశ్న నిన్నడిగితే ఏం సమాధానం చెప్తావు? నువ్వు నాన్న చనిపోయిన మర్నాడే ఆఫీస్కి వెళ్ళిపోయావుగా, దేనికి? అక్కడికి నువ్వేదో ఈ కుటుంబాన్ని ఉద్ధరిస్తున్నావునా? అంత అవసరం నాకేమొచ్చింది? నువ్వు చూస్తుంది నీ సొంత వ్యాపారం ఏమీ కాదు, డాడీది. కాబట్టి ఇంటి బాధ్యత నీది, నాకేం సంబంధం లేదు. అది మర్చిపోయి రెచ్చిపోయి మాట్లాడకు. మిత్ర, ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడకు. నువ్వు చెప్పదలుచుకున్నదేమిటో సూటిగా చెప్పు. నేను చెప్పాల్సిందేదో ముందే చెప్పేశాను. అంటే భర్తలు పోయిన వాళ్ళెవరూ ఆఫీసులకు వెళ్ళకూడదా? పనులు చేసుకోకూడదా? అసలేంటి నీ ఉద్దేశం? అది మీకు అనవసరం. ఒకసారి బయటికి వెళ్లి చూస్తే నలుగురు ఈ గౌరీ మేడం గురించి ఏమనుకుంటున్నారో మీకు తెలుస్తుంది. ఎవరమ్మా నలుగురు? ఎవరమ్మా నలుగురు? మనకు బాగా కావాల్సిన వాళ్ళ? స్నేహితుల, సన్నిహితుల, శ్రేయోభిలాషుల? అయినా వాళ్ళకి మన కుటుంబం గురించి కావాల్సి వచ్చిందా? ఎవరికైనా చావు తప్పదు. వర్ధన్ చనిపోయినట్టుగానే రేపు వాళ్ళ భర్తలు కూడా చనిపోతే వాళ్ళందరి జీవితాలు చాలించేస్తారా? ఏం మాట్లాడమే చెప్పో. సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు అలా మాట్లాడరు. అది లేని వాళ్ళ మాటలు మనం పట్టించుకోకూడదు. ఇంట్లో ఉంటే వర్ధన్ జ్ఞాపకాలు వెంటాడతాయని తన ఆఫీస్కి వెళ్తోంది. ఆ విషయం నీకు తెలీదా? తెలియనప్పుడు వాళ్ళకి నీకు పెద్ద తేడా ఏం లేదు. కన్న కూతురివి, పరిస్థితుల గురించి తెలిసిందనివి నువ్వే కన్న తల్లిని నిలదీస్తున్నావు అంటే వాళ్ళలా మాట్లాడడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. చూడు, గౌరీ ఇప్పుడిప్పుడే వర్ధన్ జ్ఞాపకాల నుంచి బయటపడుతుంది. తన పనులు తను చేసుకుంటుంది. తప్పుడు మాటలు, చెప్పుడు మాటలు విని ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టదు. నేను కొత్తగా చెడగొట్టేదేముంది? ఈ ఇంటి వాతావరణం ఎప్పుడో చెడిపోయింది. ఈ మాట కూడా నలుగురే అన్నారా? ఇంట్లో ఎవరేమన్నా పెద్ద చిన్న తేడా లేకుండా సమాధానం చెప్తావే. మరి మీ అమ్మ గురించి వాళ్ళలా నీచంగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఊరుకున్నావు? మా అమ్మ ఏ తప్పు చేయడం లేదని చెప్పుచ్చుకుంటున్నట్టు సమాధానం చెప్పలేకపోయావా? చెప్పలేదు అంటే నీ ఉద్దేశం కూడా అదేనా? మీ అమ్మ గురించి 4 మంచి మాటలు చెప్పడం చేతకాకపోతే ఆ తప్పుడు మాటలు మాట్లాడింది ఎవరో చెప్పు. లేదంటే నా దగ్గరికి వచ్చి మాట్లాడమని వాళ్ళ నోళ్ళు నేను మూయిస్తాను. అంతేకాని ఎవరో ఏదో అన్నారని మరోసారి నువ్వు నోరు జారినా, మాట తూలినా మర్యాదగా ఉండదు. మీ అమ్మని శాసించే హక్కు నీకు లేదు. మైండ్ ఇట్. అమ్మ గౌరీ, ఏమిటమ్మా కన్నీళ్ళు? మిత్ర అలా మాట్లాడకపోతే మనం ఆశ్చర్యపోవాలి. మిత్ర సంగతి మనందరికీ తెలిసిందే కదా. తాతయ్య, నేను బతికుండగా మిత్ర నన్ను అర్థం చేసుకుంటుందా? మిత్రలో కొంచెమైనా మార్పు వస్తుందా? అది నన్ను ఎక్కువ బాధ పెడుతోంది తాతయ్య. అమ్మ గౌరీ, మనుషులు ఎప్పుడూ ఒక్కలాగా ఉండరమ్మా. పరిస్థితులు, అనుభవాలు మనిషిలో మార్పును తీసుకొస్తాయి. ఆ మార్పు అనేది లేకపోతే మనిషి జీవితానికి మనుగడే లేదు. అందుకు ఉదాహరణ నేనేనమ్మా. ఏదో ఒక రోజు నువ్వు కోరుకుంటున్నట్టు మిత్రలో తప్పకుండా మార్పు వస్తుందమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు వెళ్ళిరామ్మా, ఆఫీస్కి వెళ్ళిరా. వెళ్ళమ్మా.
మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఇంత లేట్ అయిందేంటి? లాయర్ దగ్గరికి వెళ్ళమన్నారు కదా సార్, అక్కడ లేట్ అయింది. సరే, పేపర్లన్నీ తెచ్చావా? తెచ్చాను సార్. బయోటెక్ పేపర్స్ కూడా ఉన్నాయి కదా? అవే కదా సార్ ముఖ్యం, అవి ఎలా మర్చిపోతాను, అన్నీ ఇందులో ఉన్నాయి సార్. ఓకే, మ్యాటర్ అంతా కరెక్ట్గా టైప్ చేసింది కదా? ఏ చిన్న పొరపాటు జరిగినా కథ మళ్ళీ మొదటికి వస్తుంది. పరిస్థితులు ఇదివరకట్లా లేవు. ఆ ప్రాబ్లం రాదు సార్, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఫైన్, యూ క్యారీ ఆన్. వస్తాను సార్. శారదా, శారదా, ఏమిటండి అలా చూస్తున్నారు? నువ్వు అలా వస్తుంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మే నడిచొస్తున్నట్టుంది. 4 గోడల మధ్య ఇలా పొగిడే బదులు చక్కగా సన్మానం చేయించి నలుగురిలోనూ పొగడొచ్చు కదండి. డబ్బిస్తే సన్మానం చేసే సంస్థలు వీధికొకటున్నాయి ఇక్కడ. ఇంతకీ ఉదయాన్నే మునగ చెట్టు ఎక్కిస్తున్నారు, ఏమిటి సంగతి? ఈ పేపర్స్ మీద నీ ఆటోగ్రాఫ్లు కావాలి అనుకున్నాను. అయినా పనేదో లేకపోతే మీరు ఊరికే ఎందుకు పొగుడతారు? ఇంతకీ ఏమిటా పేపర్లు? ఫారెన్ ట్రిప్ ఏదన్నా ప్లాన్ చేసి వీసాకి అప్లై చేస్తున్నారా, లేకపోతే కొత్త బిజినెస్ పెట్టి అందులో నన్ను పార్ట్నర్ని చేస్తున్నారా? అవన్నీ చాలా చిన్న విషయాలు శారదా. నా లైఫ్లోనే నీకు పార్ట్నర్షిప్ ఇచ్చాను. నాకున్న ఆస్తిపాస్తులు, వ్యాపారాలు అన్నీ నీవే కదా. నాకు నువ్వు, నీకు నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పు? ఆ మధ్య బిజినెస్లో ప్రాబ్లం వచ్చి మనకున్న ఆస్తులన్నీ నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాను, గుర్తుందా? దాని మీద ఇప్పుడు ఆడిట్ అబ్జెక్షన్ వచ్చింది. అందుకని మళ్ళీ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు, అందుకు నా సంతకాలు కావాలి, అంతేనా? ఎంత పెర్ఫెక్ట్గా గెస్ చేసావు శారదా. భర్త మాటని కరెక్ట్గా అర్థం చేసుకుని నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. సంతకాలు ఎక్కడ పెట్టాలి? ప్రతి పేజీ చివరన సంతకం పెట్టాలి. దీని మీద మాత్రం వద్దులేండి. అలా అంటావేంటి శారదా? అవి మన రేఖా బయోటెక్ కంపెనీ పేపర్స్, అన్నిటికన్నా ముఖ్యమైనవి అవే. అందుకే సంతకం చేయనంటున్నాను. అదేంటి శారదా? ఇది మన రేఖ పేరు మీద పెడుతున్న కంపెనీ కదా, ఆ బంధం ఎలా వదులుకోగలను? సంతకం పెడితే ఆ అనుబంధం తెగిపోయినట్టే. అందుకు నా మనసు ఒప్పుకోవడం లేదు. వీటి మీద మాత్రం సంతకం పెట్టనండి. అలా అంటే ఎలా శారదా? అది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ విషయం నీకు తెలుసు కదా. అది ఆగిపోతే నా జీవితమే లేదు. నేను బ్రతికున్నా లేకపోయినా ఒకటే. అంత మాట ఎందుకులేండి. అయినా నేను సంతకం పెట్టినంత మాత్రాన కంపెనీ ఎందుకు ఆగిపోతుంది? నా పేరు మీదున్నా ఇంతవరకు పనులన్నీ సక్రమంగా జరుగుతూనే ఉన్నాయి కదా. నిజమే శారదా, కానీ నా పేరు మీద ఉంటే ఫర్దర్గా రావాల్సిన పర్మిషన్లు, బ్యాంకు లోన్లు, క్లియరెన్సులు మరింత తొందరగా వస్తాయి. అందుకని సంతకం పెట్టమంటున్నానే కానీ, లేకపోతే కంపెనీ నా పేరు మీద ఉంటే ఏంటి, నీ పేరు మీద ఉంటే ఏంటి? నిజానికి నాకు ఈ బాధ్యతల నుండి తప్పుకోవాలనే ఉంది శారదా. కానీ ఈ బయోటెక్ కంపెనీ రేఖ ఆత్మశాంతి కోసం పెడుతున్నది. నువ్వు సంతకం చేస్తే ఏదోలా ఈ ప్రాజెక్ట్ తొందరగా పూర్తి చేస్తాను. నాకు అర్థమైందండి. రేఖ నన్ను కాదనుకుంది, కానీ నేను రేఖను కాదనుకోలేదు. అది నాకు కూతురే. రేఖ ఆత్మశాంతి కోసమే ఈ కంపెనీ పెడుతున్నానంటున్నారుగా. అందుకే రేఖ తల్లిగా నన్ను అందులో పాలు పంచుకొనివ్వండి. ఆ సంతృప్తి నాకు మిగిలినివ్వండి. దాందేముంది శారదా, ప్రాజెక్ట్ పూర్తయ్యి ప్రోడక్ట్ మార్కెట్లోకి రాగానే మళ్ళీ ఈ కంపెనీ నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాను. ఏ ప్రాబ్లం ఉండదు. సంతకం చేశారదా? లేదండి, ఇది మీకు వ్యాపారానికి సంబంధించిందే కావచ్చు గాని నాకు మాత్రం మనసుకి సంబంధించింది. ఈ విషయంలో మాత్రం నన్ను బలవంతం చేయకండి. ఆ పేపర్స్ మీద సంతకం చేయడం అనేది ఇప్పుడే కాదు, ఎప్పటికీ జరగని పని.
తేజ, నేను మిత్రుని మాట్లాడుతున్నాను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. పనుందా? బిజీ గిజీ అంటే కుదరదు. నేను కలవమన్నాను, కలవాలంతే. రావా? సరే, చూస్తాను. అది కా తేజ,